పెరుగుతోంది. శుభముహూర్తాలు ఉండడంతో జోరుగా నామినేషన్లు కూడా వేస్తున్నారు ఇప్పటికే కొంతమంది నాయకులు. అయితే ఉమ్మడి అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలోని వైసీపీ టీడీపీలో బాహాబాహీకి దారితీసింది. ఈ ఘర్షణలో టీడీపీ నేత మున్సిపల్ మాజీ చైర్మన్ రమేష్కు గాయాలయ్యాయి. మొత్తానికి ఉష్ణోగ్రతలతో పాటు ఇటు ఎన్నికల వేడి కూడా గంట గంటకు పెరుగుతోందని చెప్పాలి. ఎలక్షన్ హీట్ ఇంకా ఎక్కువగా పెరుగుతోంది. ఆ సూర్యుడు ఎట్లా భగభగ అయితే మండుతున్నాడో ఇటు అభ్యర్థులు పొలిటికల్ పార్టీస్ కూడా అంతకు మించి మంటలు కురిపిస్తున్నాయి. మాటల మంటలు కూడా కురుస్తున్నాయి. ఓవైపు రాళ్ళు, ఇంకోవైపు మాటలు. రైట్, మాట్లాడదాం. ఎటువైపు ఉండబోతోంది ఈ నామినేషన్ల ఘట్టం రోజే ఇట్లాంటి దాడులు, ప్రతిదాడులు జరుగుతున్నాయి. వాళ్ళ పార్టీల్లోనే అసమ్మతి రాగాలు వినిపిస్తున్నాయి. ఎట్లా ఉండబోతోంది రాజకీయం? మనతో పాటు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి డాక్టర్ ఏఎస్ రావు గారు పాల్గొంటున్నారు, నాతో పాటు స్టూడియోలో ఉన్నారు. ఆ తర్వాత వేణుగోపాల్ గారు వైసీపీ నుంచి మరి కాసేపట్లో జాయిన్ కాబోతున్నారు. అట్లాగే జనసేన నాయకులు వేణుగోపాల్ గారు కూడా మనతో జాయిన్ అయ్యారు. నరసింగరావు గారు రాజకీయ విశ్లేషకులు. అందరికీ వెల్కమ్ టు ప్రైమ్ టైం డిబేట్ అండి. నమస్తే అండి. ముందుగా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి, కొన్ని పాయింట్స్ సీరియస్గా, అంటే ఒక గులకరాయి ఇప్పుడు చాలా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తోంది ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో. ఓవైపు ఎన్నికల నామినేషన్ ఘట్టం కూడా మొదలైంది. సొంత పార్టీలోనే అసమ్మతులు పెరుగుతున్నాయి. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా కీలకమైనటువంటి పాయింట్లు అన్నీ కూడా ఉన్నాయి. కూటమితో ఉన్నారు. సో ఏం చెప్తారు వీటి గురించి? ప్యానెల్ ఉన్న పెద్దలందరికీ, మీకు ఐ న్యూస్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా గుడ్ ఈవినింగ్. ఇప్పుడు శ్రీకాంత్ గారు మీరు అన్నట్టు గుణకరాయి చాలా రోల్ ప్లే చేస్తుంది మీరు అంటున్నారు కదా. ఆ రోల్ ప్లే చేయడానికి దాని వెనుక తెర వెనుక ఉన్నటువంటి నాటకం కూడా మీరు చెప్తాను. ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి బస్సు యాత్ర చేస్తుంటే, ముఖ్యమంత్రి రోడ్ షో జరుగుతుంటే, అక్కడ జెడ్ కేటగిరీ ఉన్నటువంటి ముఖ్యమంత్రి, జెడ్ కేటగిరీ ఉన్నటువంటి వ్యక్తికి 360 డిగ్రీస్ నిఘా మొత్తం వ్యవస్థ ఉంటుంది. ఖచ్చితంగా కమాండర్స్ ఉంటారు, 360 డిగ్రీస్ చూస్తారు. 360 డిగ్రీస్ నిఘా వర్గాలు ఎంతవరకు చూడగలుగుతారంటే మ్యాక్సిమం ఒక 100 మీటర్స్ వరకు ఖచ్చితంగా ఒక ఈగల్ ఐగా వాచ్ చేస్తూ ఉంటారు. అందుకని చెప్పేసి వాళ్ళు కళ్ళజోడు పెట్టుకుంటారు. ఎందుకంటే 100 మీటర్ల లోపు ఎవరు కానీ రాయి కానీ ఒక కట్టె కానీ ఒకటి ఏది విసిరే అవకాశం లేదు. 100 మీటర్ల దూరంలో ఈజీగా ఇస్తుతారు. నేను రేపు తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి ఒక గ్రౌండ్లో రేపు బస్సు పెట్టి దానిపైన జగన్మోహన్ రెడ్డి బొమ్మ పెట్టి మేము ఒకటి ప్రైజ్ అనౌన్స్ చేస్తున్నాం. ఎందుకంటే 100 మీటర్ల దూరం వరకైతే నిఘా బృందం వాళ్ళ కళ్ళ పడుతుంది ఖచ్చితంగా. వీళ్ళు ఏం చెప్తున్నారు, 200 మీటర్ల దూరం నుంచి రాయి ఇస్తారంట. ఒకే రాయి, అంటే రాయి విసరడంలో అంత ఎక్స్పర్ట్ ఎక్కడున్నారో నాకు అర్థం కాలేదు. ఏడు నుంచి పట్టుకొచ్చారో అర్థం కాలేదు. 200 మీటర్ దూరం నుంచి ఒక రాయి ఇస్తే ఆ రాయి చూడండి, ఆ రాయి జగన్మోహన్ రెడ్డికి నొసడికి తలిగి అక్కడ నుంచి మళ్ళీ అభ్యర్థి, అంటే ఆ రాయికి ట్రైనింగ్ ఇచ్చారనమాట వీళ్ళు. ఇది డైరెక్ట్ రాయి నువ్వు డైరెక్ట్ వెళ్ళి పార్టీ అధ్యక్షునికి తగులుకో తర్వాత అభ్యర్థిని తగులుకో. అదే అంటే రాయి ఎలా బంప్ అవుతుందా? అది ప్లాస్టిక్ రాయా, రబ్బర్ రాయా, లేకపోతే అది ఏమన్నా మంత్రం చేసిన రాయా? ఇది ప్రజలను పిచ్చోళ్ళు అనుకుంటారా ఏందనుకుంటారు వీళ్ళు? మేము చెప్తానండి, మీకు దమ్ముదార్యం అంటే మీరు కూడా పాల్గొని పోటీ పెడుతున్నాం. ఒక గ్రౌండ్లో మేము అనౌన్స్ చేస్తాము. 100 మీటర్ల దూరం నుంచి అభ్యర్థిని బొమ్మ పెడతాము, జగన్మోహన్ రెడ్డి బొమ్మ పెడతాం. ఎవరు రాయిని మేము ఒక రాయి కదా, మేము 2 రాళ్ళు ఇస్తాం. కరెక్ట్గా అట్లా తగిలే విధంగా ఎవరైతే అట్లా తగిలిస్తారో, అట్లా కొట్టగలుగుతారో వాళ్ళకు 2 లక్షల రూపాయలు బహుమతి ఇస్తాం. మేము చూద్దామండి ఎందుకు నాటకాలు ఆడుతున్నారు, దొంగ నాటకాలు. ఈ నాటకాలు మొత్తము సానుభూతి క్యాచ్ చేసుకోవాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రతి ఎన్నికలప్పుడు ఆడతాడు. కోడి కత్తి, బాబాయ్ హత్య. ఇంకోటి వింత చూడండి, ఈయన ఇంట్లో ఉంటే విజయమ్మను కూడా చంపేసి మళ్ళీ ఇంకో ఏదో చేస్తాడని భయానికి పారిపోయింది విజయస్కి ఆమె. ఎందుకంటే మనోడు ఎప్పుడు వాస్తవంగా బయట వస్తున్నటువంటి సోషల్ మీడియాలో వస్తున్నట్టు స్కూలింగ్ ఇది. ఇప్పుడు విజయమ్మ కూడా ఇంట్లో లేకుండా ఎన్నికల టైంలో యూఎస్కి ఎందుకు వెళ్ళిపోయింది? రేపు ఆశ్చర్యపోనక్కర్లేదు. సొంత బాబాయినే ఆట మార్చి ఇక్కడ వినండి. ఇప్పుడు ఏమంటారు, తెలుగుదేశం వాళ్ళ హయాంలో జరిగిందంటారు. సరే, తెలుగుదేశం వాళ్ళ హయాంలో మా పదవీ కాలం పూర్తయినప్పుడు వివేకానంద రెడ్డి హత్య జరిగింది. ఆ తర్వాత మహానుభావుడు అధికారంలోకి వచ్చాడు కదా, పూర్తి పదవి కాలం ఉన్నాడు కదా. ఆంధ్రప్రదేశ్లో ఒక విఐపీ స్టేటస్ ఉన్నటువంటి వ్యక్తి హత్య చేస్తే 5 సంవత్సరాలు అయినా కానీ ఎవడు దోషిని ఇప్పటిదాకా నిలవదు.
ఆ తర్వాత మీ యొక్క సిస్టర్ వచ్చి మేము కొంగు జాపి ఓటింగ్ అడుగుతాము, మాకు న్యాయం చేయండి చెప్పేసి ప్రజల ముందు కొంగు జాపితే న్యాయం జరుగుతుందా? ఏ విధంగా వీళ్ళు నాటకాలు ఆడుతున్నారు, ఆ రాయి తీసుకొని నాటకాలు ఆడుతున్నారు. రాయి తీసుకుంటే ఆ నాటకాలు చేస్తే, ఎందుకంటే హైదరాబాద్లో ఒక కావత్ ఉంటుంది అనమాట, నకల్ మానే కోవి అకల్కి జరుగుతాయి అంటారు. వీళ్ళు నాటకానికి స్క్రిప్ట్ ప్లే వాళ్ళ స్క్రీన్ ఎవరైతే రాశారో ఆ స్క్రిప్ట్ రాసిన వాళ్ళు కొంచెం కరెక్ట్ గా రాయలేదు. వైసీపీ దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయి, అరెస్ట్ కూడా జరిగింది, కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. దీని వెనకాల ఎవరెవరు ఉన్నారు మొత్తం బయటకు ఇస్తా ఉంటున్నారు. టీడీపీ నాయకులే దీని వెనకాల ఉన్నారు, ప్రోత్సహించారని మాట్లాడుతున్నారు. ఆధారాలు ఆ రోజు కూడా ఉండే. కోడికత్తి సీన్ ని 5 సంవత్సరాలు లోపల పెట్టి సాక్ష్యానికి పోకుండా, సాక్ష్యానికి పోతుండే నిజం అబద్ధం తెలిసిపోతుండే కదా, వాళ్ళు శిక్ష పడుతుండే, ఒకటి బలి అయిపోతుండే, అక్విటల్ అవుతుండే. ఇప్పుడు ఇది కూడా అట్లనే కోడికత్తి సీన్ చేశారు, ఇప్పుడు శ్రీకాంత్ ఇంకోటి తీసుకొచ్చి లోపల వేస్తున్నారు. వీళ్ళకి వచ్చిన రెగ్యులర్ ప్రాక్టీస్ అది. ప్రజల్ని వీళ్ళు ఏమనుకుంటారు, పిచ్చోళ్ళు అనుకుంటున్నారు. వీళ్ళు ఆడే నాటకం అంతా ప్రజలు చూసుకుంటూ నమ్మేస్తారని వీళ్ళు అనుకుంటున్నారు. సానుభూతి క్యాచ్ చేసుకోవాలని, సానుభూతి సంపాదించాలి, మళ్ళీ హాస్పిటల్ పండుకోవాలా, ప్రజల ముందు నేను ఒక నాటకం చేయాలా. అదే కాకుండా ఈ యొక్క రాళ్ళు రువ్వుతే ఏమైపోతుంది, ఆంక్షలు విధిస్తారు. ఆంక్షలు విధిస్తే రేపు ప్రతిపక్ష పార్టీలు మళ్ళీ బస్ యాత్ర చేయడానికి, రోడ్ షో చేయడానికి ఆంక్షలతో విధిస్తే వాళ్ళకు అది అవకాశం ఉండదని చెప్పేసి అది ఒక కుట్ర కూడా పంతున్నారు. అదే కాకుండా ఈరోజు ఎన్నికల కమిషన్ దీంట్లో ఇంటర్ఫేర్ కావాలి ఖచ్చితంగా. ఎందుకంటే అడుగడుగున ఈ యొక్క రాష్ట్రం హైదరాబాద్, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పోలీస్ వ్యవస్థ మొత్తం జగన్మోహన్ రెడ్డికి తొత్తుగా మారినారు. ఎందుకంటే మొన్న సాక్షాత్ ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు కూడా భద్రతా వైఫల్యాన్ని మనం కట్టొచ్చినట్టు చూసినాం. టవర్లు ఎక్కుతున్నారు, 50 మంది టవర్లు ఎక్కుతుంటే ఏం చేస్తున్నారు సగం మొత్తం వీళ్ళంతా సెక్యూరిటీ సిబ్బంది చూసుకుంటూ ప్రేక్షక పాత్ర వహించి. ఎందుకంటే అవాంఛనీయ సంఘటనలు జరిగితే అది చంద్రబాబు నాయుడు గారి పైన తోసేయాలా, ప్రధానమంత్రి గారి మీద తోసేయాలా, ఈ విధమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఒక ముఖ్యమంత్రి రోడ్డు మీద వెళ్తుంటే లైట్లు బంద్ చేయడం ఏదండి? ప్రపంచ దేశవ్యాప్తంగా ఇప్పటిదాకా ముఖ్యమంత్రి వెళ్ళే దగ్గర లైట్లు ఎందుకు బంద్ అవుతాయి? లైట్లు బంద్ అయితే దానికి ఉద్దేశపూర్వకంగా లైట్లు బంద్ చేసినట్టు కాదా? లైట్లు ఏ విధంగా ఆఫ్ అవుతాయండి? అక్కడ సెక్యూరిటీ మనం ఉండదా? ఒక జెట్ కేటగిరీ ముఖ్యమంత్రి స్వయంగా రోడ్డు మీద వెళ్తుంటే ఏ విధంగా లైట్లు బంద్ అవుతాయి? లైట్లు బంద్ కావడము, అది రాయితో కొట్టడము, ఆ రాయి కూడా ఆ చీకట్లో కూడా రాయి కొడితే మా పార్టీ అధ్యక్షుడిని తగిలి మళ్ళీ అభ్యర్థికి తగిలి కింద పడుతుందా? ఇది ఎంత నాటకం ఇది? జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత రేపు అసలు రాయే లేదంటున్నారా, లేదంటే ఒక్క రాయి 2 దిక్కులు ఎట్లా తగులుతుంది అంటున్నారా? గోవులోంచి రాయి తీసి ఇట్లా కొట్టుకొని మళ్ళీ చూపిస్తే ఏమవుతుందండి? ఇవన్నీ నాటకాలు కాకుండా ఏంది? ఒక్క రాయి ఇద్దరికి తగులుతుందా సార్? ఒక్క రాయి ఇద్దరికి తగులుతుంది సార్? రాయిలో ప్రాణం ఉంటుందా సార్? రాయికి తెలివి ఉంటుంది సార్? రాయిలో చిప్ అమర్చారా, బ్రెయిన్ అమర్చారా? దానికి బుద్ధి లేకుండా మాట్లాడతారు.